చెప్పండి అసలు ఏం జరిగింది ఆ టైంలో? ఎలా ఉంది? ఏమి ఆ టిప్పర్ అనేదే తప్పుంది సార్. మేము కరెక్ట్ వేలోనే వెళ్తున్నాము. హ్మ్. ఆ టిప్పర్ ఆయననే ఇట్లా వస్తున్నాడు. ఇంకా మా డ్రైవర్ అది ఎక్కడ వస్తుందో అని కిందికి కూడా దిగిండు. అయినా కానీ వాడు అదే విధంగా వచ్చి మొత్తం ఆ విధంగా చేసిండు. అమ్మా. టిప్పర్ అనేదే తప్పుంది సార్. హ్మ్. మేము ఆ బస్సు కూడా కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం మేము. హ్మ్. మొత్తం ఎంతమంది ఉండే అమ్మా బస్సులో ఆ టైంలో? 50, 60 ఉండొచ్చు సార్. హ్మ్. అంతే 55, 60 దాకా ఉంది. మీరు ఎటు సైడ్ ఉండే ఆ టైంలో ప్రమాదం జరిగినప్పుడు? నేను నా సీట్లోనే ఉన్నా సార్. లెఫ్ట్ కండక్టర్ సీట్. నా కండక్టర్ సీట్లోనే ఉన్నా. నా ముందర ఇంకా ఏ సీట్లు లేవు. హ్మ్. ఇక నేను అది ఏకదం ఆగిపోయేసరికి ఇట్లా కిందికి దిగుదాము అనే మూమెంట్లో ఇట్లా అంటే ఏకదం అది ఇట్లా అయ్యేసరికి భయంతో ఇట్లా కిందికి దిగే పరిస్థితుల్లో లేను. అది మొత్తము కంకర అంతా బస్సులోకి వచ్చేస్తున్నది. ఏమవుతున్నది అని అసలు ఏం ఊహించలేకుండా ఇక నా చెయ్యి అయితే ఒక రాడ్లో ఇరుక్కుపోయింది. ఇక ఎవరో హెల్ప్ చేసిండ్రు, బయటికి లాగిర్రు సార్. నా చెయ్యిని ఇట్లా లాగి కిందికి లాగిండ్రు. ఇక తర్వాత వాళ్ళు అదే అంబులెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోమ్మా అని చెప్పేసి అన్నందుకు ఇక అంబులెన్స్లోనే కూర్చున్నా. ఎక్కువ మంది